తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా 4సారి వాయిదా పడింది. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనడానికి వైసీపీ కౌన్సిలర్లకు భద్రత లేకపోవడంతోనే వాయిదా పడిందనే అభిప్రాయం అక్కడ వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు సిగ్గుపడాలేమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిన అమలుకు నోచుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటి దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎదురుగా భారీ సంఖ్యలో గుమికూడిన టీడీపీ కార్యకర్తలను చూసి ప్రాణ భయంతో వెన్నుకు తిరగాల్సిన దయనీయ పరిస్థితులు అక్కడ కనిపించాయి. ఏఎస్పీ సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం ఖాతర చేయకుండా వైసీపీ కౌన్సిలర్ల కిడ్నాప్, దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడాన్ని చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే దయనీయ పరిస్థితులు తునిలో కనిపిస్తున్నాయి. నా బెల్ట్ పైన ఉన్న 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అనే సాయి కుమార్ డైలాగ్ చాలా పాపులర్. కానీ ఐపీఎస్ అధికారిగా కళ్ళెదుటే అరాచకాన్ని ఎదుర్కోలేని దయనీయ స్థితి ఎందుకు ఏర్పడింది? ఎవరి కోసం? ఎందుకోసం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో వాళ్ళకే తెలియాలన్న చర్చకైతే ఇప్పుడు తెరలేసింది. చివరికి వైసీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోవడంతో, ఎన్నికకు కూడా వెళ్ళకపోవడంతో 4సారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతున్న ఇలాంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది ఇప్పుడు.